ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొన్నవల్లికి సంబంధించి పిఎస్సిఎస్లో ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి సంబంధించిన వాటిల్లో జరిగిన అవకతవకలు అనేక కథనాల ద్వారా మీరు వింటున్నారు. అసలు ముఖ్యంగా తల్లాడ డిసిసిపి బ్యాంక్ నుండి ఎన్ని రకాల అవకతవకలు జరిగినాయి? ఒక సొసైటీ అధ్యక్షుడు, సొసైటీకి సంబంధించిన సిఇఓలు, వాటికి సంబంధించిన అకౌంటెంట్లు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో చేసిన అవినీతులు, అక్రమాలు, అవకతవకలు మొత్తం ఇప్పుడు మీ ముందుంచేందుకు ఒక కొన్నవల్లి ఉప్పెర్ల రామారావు గారు అనే ఓ రైతు మన ఎస్ న్యూస్ ని ఆశ్రయించడం జరిగింది. తల్లాడ డిసిసిబి బ్యాంక్ నుండి కొన్నవల్లి ఓవర్సీస్ బ్యాంక్ వరకు ఎన్ని లక్షల రూపాయల అవకతవకలు జరిగినాయి ఆధ్వర్యంలో మీకు వివరించేందుకు ఇక్కడ రామారావు గారు సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది వారి మాటలోనే ఉందాం. సార్ రామారావు గారు నమస్కారం. సార్, ఈ రోజు కొన్నవల్లి అని అంటే ఒక ప్రపంచంలోనే వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇంటర్నెట్, గూగుల్ లో మారు మోగిపోతుంది. ఇంత అవినీతి జరుగుతుంది. మీరంతా ఇక్కడ రైతులు, మీరు ఏం చేస్తున్నారు? మీకు కనీసం ఇది గుర్తించే అవగాహన లేదా? చదువు లేదా? తెలిసి గమ్మునున్నారా? అసలు ఈ తల్లాడ డిసిసిపికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఇది. ఈ అకౌంట్ కి సంబంధించి లావాదేవీలు ఈ రైతుకు తెలియకుండానే డబ్బులు వచ్చినాయి, పోయినాయి. దీనికి సంబంధించిన అసలు కథ ఏంటి రైతు మాటలోనే ఉందాం. సార్, మీ పేరు, మీకు ఏం అన్యాయం జరిగింది, ఈ అన్యాయానికి పాల్పడ్డది ఎవరు, ఆ అకౌంటెంట్ ఎవరు? నా పేరు ఉప్పెర్ల రామారావు అండి, కొన్నవల్లి తల్లాడ మండలం ఖమ్మం జిల్లా అండి. ఈ అకౌంట్ డిసిసిదేనండి. అకౌంట్లో 52,000 పడ్డాయండి. పడ్డ తర్వాత నాకు సంబంధం లేని వ్యక్తులు పలానా వ్యక్తులకు డబ్బులు ఎట్ట రాయనో నా అకౌంట్లో నుంచి తెలియదు. డబ్బులు పడ్డాయని పలానా ఫోన్ చేసి నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయన్నట్టు నేను బ్యాంక్ కాడికి పోయేసరికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు పోయినో తెలియదు, ఎందుకు తెచ్చి పడ్డాయో తెలియదు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది. ఈ మధ్యకాలంలో అవినీతి, కుంభకోణం ఇవన్నీ జరిగినాయి కాబట్టి దయచేసి నా అకౌంట్లో డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎందుకు పోయినాయి, ఎవరికి పోయినాయి, వాళ్ళ పేరు, వాళ్ళకి నాకు సంబంధం లేదు. వాళ్ళ పేర్లు చెప్పండి. శ్రీనివాసరెడ్డి, వెంకటయ్య అనే వ్యక్తులకి డబ్బులు పోయింది. నా అకౌంట్ ఎంత పోయింది? మీ అకౌంట్ నుంచి 52,000 పోయింది. ఒక రైతులకి కటింగ్ పేరుతో మిల్లర్ దగ్గర పోయి అనేక రకాలకు ఇబ్బంది పెట్టిన, రైతులను ఇబ్బంది పెట్టిన వ్యక్తి, అతని మీద చర్య తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ బ్యాంకులోని సార్ ఇది వచ్చేసి 2019లోని శ్రీనివాసరెడ్డి అనే అతనికి, అదే సంవత్సరంలోని తర్వాత వెంకటయ్య అనే అతనికి 41,001, తర్వాత మిగతా వచ్చేసి ఇంకా 21,001 ఈ మీ ఖాతా నుంచి ఈ శ్రీనివాసరెడ్డికి, వెంకటయ్యకి అనేటోళ్ళకి పోయినాయి. దీనికి కారకులు ఎవరు? అసలు ఈ డబ్బులు ఎవరు వేశారు? ఈ ఖాతాకు సంబంధించిన లావాదేవీలు ఉంటాయా? డీసీ పని చేస్తారు కదా. మరి ఇప్పుడు ఈ డబ్బులు 1,06,00,000 మార్చుకున్నారు కదా, వాళ్ళు ఇష్టానుసారం కదా సొసైటీ. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి చెక్కులు మార్చేనే దిక్కులేదు. నేనేం సార్, నేను సామాన్య రైతుని. ఇప్పుడు అమెరికాలో ఉంది పలానా ఝాన్సీ గారు, ఇక్కడ డిసిసిలో చెక్కులు మార్చుకున్నారు. మరి నాది కూడా అంతే, వేసినట్టు వేసాడు, తీశారు. తీసింది నా డబ్బులు పనిచేస్తారు. వాడే కీలకదారుడు, వాడే మెయిన్ పోతాయి. అసలు దీని సొసైటీ నిప్పు పట్టడానికి కారణం కూడా వాడే. అది సమాధానం కూడా చెప్పలే. సరే, ఏంది అయిపోయింది. మరి బ్రాంచ్ కాడికి పోయి మేడం అక్కడ డిసిసిలో మొన్న అప్లై చేసి సార్, ఇది డిసిసి వాళ్ళు తీశారు. మేము రసీదులు అనుకుంటే మేము సిఓ శర్మ గారిని కలిసాము దీని కోసం. నా లాంటి వాళ్ళు ఇంకా 5-6 ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయని పుకారయ్యి ఈ మధ్య గొడవ కూడా అయింది సొసైటీలో. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి సార్. వాళ్ళు చెప్తారు ప్రకారం నాదైతే ఇది నాకు అన్యాయం జరిగింది. నేను చెప్దాం అనుకున్నా. నేను ఆల్రెడీ ఖమ్మం పోయి కంప్లైంట్ పెట్టి వచ్చాను. నేను కంప్లైంట్ నడుస్తుంది నాది. నేను అన్నీ తీసుకునే ముందుకు పోయినా.
ఇప్పుడు ప్రజెంట్ గా మీతో పాటు ఇంకొంతమంది పోయినన్నారు. ఒక కారు నడిపే వ్యక్తికి ఒక 4 లక్షలు పోయి మళ్ళీ అవి వచ్చినాయట, మళ్ళీ వాళ్ళు తీసుకున్నట. అదే విధంగా ఒక దాంట్లో టీలు అందించడానికి 7 లక్షలు వేసారట. ఆ 7 లక్షలు కూడా మళ్ళీ రికవర్ అయిందట. 2 లక్షలు వేసి మళ్ళీ తీసుకున్నట. ఇవన్నీ వాస్తవాలే. గతంలో జరిగినాయి. అలాంటి వ్యక్తుల్ని సొసైటీ నుంచి ఒగ్గు నరసింహారెడ్డి సిఓ చైర్మన్ సిఓ కంటే ఈడే కీలకదారుడు మెయిన్ ముద్దాయి. వాడిని తక్షణమే విధుల నుంచి మళ్ళీ వాడిని సస్పెండ్ చేయాల్సిందిగా నేను కలెక్టర్ గారు, మంత్రి గారు కూడా కలిసి ఈ విషయంలో. మరి సస్పెండ్ చేస్తే నీ డబ్బులు తిరిగి రావు కదా, వస్తాయి. ఈ రికవరీ చేస్తాడు అతను. నేను పెట్టే కాడ పెడతా. కలెక్టర్ పెట్టినా, మంత్రి గారు పెట్టినా, డీసీఓ పెట్టినా, చైర్మన్ కూడా చెప్పాను నేను. రైతుగా నేను చెప్తూనే ఉన్నా కదా, వాడు చేసిన అవినీతి అంతంత మాత్రం కాదు. మరి పిల్లి పీసుల తర్వాత పెసలు ఇక్కడ నుంచి లోన్లు ఎత్తపోయి తిరువూరులోని గంపలగూడలో దొరికిందన్న ఈయన సమక్షంలోనేనా? వెంకటవేరే గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అదే వ్యక్తిని కాపాడిన ఈ ఊరు మొత్తానికి తెలుసు రైతుగా. మాజీ ఎమ్మెల్యే అనిసాడా? అప్పుడు పేరు మీద అనేక దోపిడీలు చేసిండు, అనేక అక్రమాలు చేసిండు. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నా, న్యాయ చట్టపరంగా నా అకౌంట్ నుంచి డబ్బులు వాళ్ళిద్దరికి ఎట్లా పోయింది ఏంటనేది అధికారులు తీయాలి తప్ప నేను పెట్టినట్టుకుంటే సంతకం రసీదులు ఉన్నారు కదా, దాన్ని లేకపోతే నేను పెట్టినట్టు నేను ఫోరెక్స్ ల్యాబ్ పోతా. నేను పెట్టాలి కదా. దయచేసి దీని మీద న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నా. మరి అప్పుడున్న ఎమ్మెల్యేకి మీరు చెప్పలేదా? మీరు చెప్పలేదా? చెప్తే ఒకసారికి ఎట్లా గట్ల పోని చెప్పింది, అది ఒకసారి ఎట్లా పోని రామరా అని అంటే సరే ఏమని చెప్పి వదిలిపెట్టు. కానీ ఇంత దోపిడీ చేస్తారు అనుకోలేదుగా. దోపిడీదారుడు సొసైటీలో ప్రధానమైనటువంటి కారుడు దోపిడీ సస్పెండ్ చేయాల్సిందే. ఓకే, విన్నారు కదా. ఈ యొక్క డిసిసిబి బ్యాంకు సంబంధించిన ఈ పాస్ పుస్తకంలోని అనేక అవకతవకలు జరిగాయి. అప్పుడున్న బ్యాంకు మేనేజర్లు ఎవరు, బ్యాంక్ సిబ్బంది ఎవరు, అదే విధంగా అప్పుడు ఇలా రికమెండ్ చేసిన సొసైటీ అధ్యక్షులు ఎవరు, రకాల అవకతవకలకు పాల్పడి మేము శుద్ధపూసలం అంటూ మాలాంటి వాళ్ళని అనేక విధాల కేసుల్లో ఇరికించిన అప్పుడున్న నాయకులు మరి అదే విధంగా ఈ అన్యాయాన్ని చూసుకుంటూ ప్రస్తుత నాయకులు ఉంటారా? ఈ యొక్క అవినీతి అక్రమాలను వెలికి తీస్తారా? ఈ రైతులకు న్యాయం చేస్తారా అనే దాని మీద ఈ యొక్క రైతు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి తక్షణమే దీనిపై స్పందించి సదరు అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ రైతుకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొర్నవల్లి ఉప్పెర్ల రామారావుతో ఎస్ న్యూస్ శ్రీనివాస్.